ఏదైనా సరే కెలకూడదు. ఒక వ్యవస్థ సక్రమంగా ఏర్పాటు చేయకుండా వదలకూడదు. మనకి పుట్టుకప్పుడే పెంట ఉండకూడదు. పాకిస్తాన్ అట్లాంటి పుట్టుకప్పుడే పెంట. అది భారతదేశానికి తలనొప్పే, పాకిస్తాన్‌కి తలనొప్పే. ఎందుకంటే పాకిస్తాన్ భౌగోళికంగా చూస్తే భారత్‌లో ఎక్కడి నుంచైనా దాన్ని ధ్వంసం చేయగలం. అదే పాకిస్తాన్ మన సరిహద్దుల వరకే దెబ్బతీయగలదు. దానికి 24 గంటలు పించింగ్‌గా ఉంటది. రెండవది మొత్తం ఒకే మతవర్గం ఎప్పుడూ ఉండకూడదు. అక్కడికి అట్లా పంపించలేదు. కానీ మొత్తం ఒకే మతవర్గం బ్రతకడం కోసం ఒక దేశం ఏర్పాటు చేశారు. దాని పర్యవసానం ఏమైపోయింది? ఇతర వర్గాల విధ్వంసం, సర్వనాశనం, హంతకులైనటువంటి వాళ్ళు అక్కడ పెరిగిపోయి హత్యలు చేసి శవాల గుట్టల్ని భారతదేశానికి పంపించారు. దాని పర్యవసానం ఇప్పటికీ అక్కడ ఎదుర్కొంటున్నది ఏంటంటే తిండికి ఠికాణా ఉండదు. 24 గంటలు ఒక స్ట్రగుల్డ్ బతుకులే.